పండించడంలో తెలుగు రైతులు ముందుంటారు. అందులో మెడిసినల్ వాల్యూస్ ఉండి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటే వాటిని అస్సలు వదిలిపెట్టరు. ఇలాంటి పండే గ్యాక్ ఫ్రూట్. విదేశాల్లో అరుదుగా పండే ఈ పండ్ల సాగును ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువ రైతు ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయం సాధించారు. మరి ఆ పండుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, సాగుకు పెట్టుబడి ఎంత అవుతుంది, మార్కెట్ అవకాశాలేంటో రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పండు గ్యాక్ ఫ్రూట్. వియత్నాం దేశానికి చెందిన ఈ సూపర్ ఫ్రూట్ లో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉండడంతో అధికంగా ప్రాచుర్యం పొందుతుంది. అంతేకాదు మన దేశంలో కూడా ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయం సాధించారు కొందరు రైతులు. ఇలా సాగు చేసిన వారిలో కేరళకు చెందిన ఓ రైతు వీడియోను యూట్యూబ్ లో చూసిన కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు బొద్దులూరి శేషుబాబు తన వ్యవసాయ భూమిలో ప్రయోగాత్మకంగా 25 సెంట్లలో సాగు చేశారు. దిగుబడి కూడా బాగా రావడం, మార్కెట్ కూడా ఉండడంతో మరో 75 సెంట్లలో ఈ పంటను విస్తరించాడు. మీరు చూస్తున్న ఈ పండు పేరు జిఏసి గ్యాక్ ఫ్రూట్ అంటారండి. ఈ పండు పేరు. ఈ పండు అనేది నేను యూట్యూబ్లో చూడడం జరిగింది. ఈ పండు అనేది దీని జన్మస్థలం వియత్నాం అనే కంట్రీలో ఈ పండును సాగు చేయడం జరుగుతుందండి. ప్లాంట్ అనేది 400 మొక్కలు పడతాయండి ఒక ఎకరానికి. 10x10 ఎటు చూసినా మనం డిస్టెన్స్లో పెట్టినట్లయితే 10x10 మెథడ్లో ప్రతి 100 మొక్కలకు గాను 30 మేల్ ప్లాంట్స్ అనేది మస్ట్ అండి. అంటే 3 ఫిమేల్ ప్లాంట్స్కి ఒక మేల్ ప్లాంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎకరం పందిరికి ఇన్వెస్ట్మెంట్ అయినట్లయితే మనకి 5 లక్షల వరకు అవుతుందండి ప్లాంట్ కాస్ట్తో కలుపుకొని. దీనికి మనకి మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి పాలినేషన్ ఇంపార్టెంట్ అండి. మేల్ ప్లాంట్ ఫ్లవర్ తీసుకొని ఫిమేల్ ఫ్లవర్కి మనం హ్యాండ్ పాలినేషన్ చేసినట్లయితే కాయ బరువు వచ్చేసరికి 1/2 కేజీ నుంచి కేజీ 100 గ్రాము, కేజీ 150 గ్రాముల వరకు వెయిట్ రావడం జరుగుతుంది. ఈ యొక్క మొక్క జీవితకాలం వచ్చేసరికండి సైంటిఫిక్గా 15 నుంచి 20 సంవత్సరాలు అన్నారు. నేను ఫస్ట్ ఒక 25 సెంట్ల పొలంలో దీన్ని సాగు చేయడం జరిగింది సార్. ఇప్పుడు దీన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే ఈ పండులో మనకి మేజర్గా లైకోపిన్, అలానే బీటా కెరోటిన్, ఒమేగా 3, విటమిన్ ఈ, విటమిన్ సి అనే మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయండి. ప్రస్తుతం మన భారతదేశంలో చూసినట్లయితే క్యాన్సర్ పరంగా చాలామంది సఫర్ అవుతున్నారు. ప్రారంభ దశల్లో ఎవరైతే క్యాన్సర్ మహమ్మారిని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి ఈ పండు అనేది ఉపయోగపడుతుందన్న ఆలోచన విధంగా నేను ఈ యొక్క పంటను సాగు చేయడం జరిగింది. ఇది తీగజాతి వెరైటీ అండి, క్రేపర్ వెరైటీ అంటారు. మనం ప్లాంటేషన్ చేసిన దగ్గర నుంచి 5 నుంచి 6 నెలల్లో ఫ్లవర్ రావడం జరుగుతుంది. ఫ్రూట్ అనేది పూర్తి పక్వానికి రావడానికి 8 నెలల టైం పడుతుందండి. ఇంచుమించు 7 నెలల 15 రోజుల నుంచి 8 నెలలు టైం పడుతుంది. అలానే ఈ పండు 4 రకాలుగా కలర్స్ చేంజ్ అవుతుందండి. ప్రారంభ దశలో గ్రీన్ కలర్, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఎల్లో కలర్, థర్డ్ స్టేజ్ ఆరెంజ్, ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి రెడ్ కలర్ అండి. ఈ ఫోర్త్ స్టేజ్లో వచ్చినప్పుడు ఈ పండు మిగతా పండ్లతో పోలిస్తే తీపితత్వం అనేది తక్కువగా ఉంటుందండి. కాకరకాయ జాతికి సంబంధించిన మన కాకరకాయ అనేది ఎలా ఉంటుందో బోడ కాకరకాయ ఆ వేలో ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఫ్రూట్ 1 కేజీ ఫ్రూట్ వచ్చేసరికి 10 నుంచి 12 గ్లాసుల వరకు జ్యూస్ అనేది మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి కర్రీ పరంగా యూజ్ అవుతుందండి. మొక్క లేత దశలో ఉన్నప్పుడు, అలానే స్టార్టింగ్ దశలో బోడ కాకరకాయ సైజులో ఉంటుంది కాబట్టి ఆ టైంలో పచ్చ పురుగు అనేది రావడం జరుగుతుందండి. ఈ పురుగు నివారణకు నీమ్ ఆయిల్, వేప కషాయం ఇటువంటివి నేను స్ప్రే చేయడం జరిగింది ఆర్గానిక్ మెథడ్లో. కొన్ని సందర్భాల్లో రిజల్ట్స్ అనేది తక్కువగా రావడం వల్ల 1 or 2 స్ప్రేస్ అనేది కెమికల్ పరంగా యూజ్ చేయడం జరిగిందండి. రెండో ప్రాబ్లం వచ్చేసరికి ఈ నెట్ బ్యాగ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పొండేగ ప్రభావం వలన ఈ నెట్ తగిలించినట్లయితే మనం ఈ కాయకు అమర్చినట్లయితే పండుగ నివారణ అనేది అరికట్టవచ్చు. ఇలా వేయటం వల్ల నాకు ఎటువంటి డ్యామేజ్ అనేది కూడా రావలేదండి. అలానే దిగుబడి విషయానికి వచ్చేసరికి ఒక ప్లాంట్ నుంచి
నేను 15 నుంచి 20 కేజీలు అనుకున్నాను. సంవత్సరానికి వచ్చేసరికి తక్కువలో తక్కువ మనకి 35 నుంచి 40 కేజీలు అనేది దిగుబడి రావడం జరుగుతుందండి. సుమారు 2 క్వింటాల్ 40 కేజీల వరకు అలా నేను ఫ్రూట్స్ అమ్మడం జరిగిందండి. ఆన్లైన్ ద్వారా కానివ్వండి, ఆఫ్లైన్ ద్వారా కానివ్వండి నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అన్ని రకాల ఏ స్టేట్ అయినా కూడా DTDC అలానే మన ఆల్ ఓవర్ ఇండియా కార్గో సర్వీస్ ద్వారా పంపించడం జరుగుతుంది. రీసెంట్గా మాల్స్ వాళ్ళతో కూడా మేము లూలో వాళ్ళు కూడా మమ్మల్ని దీన్ని టైఅప్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే సార్ ఉన్న మార్కెట్ అయితే 500-600 రూపాయలు పర్ కేజీ మేము అమ్ముతున్నాము. రాబోయే రోజుల్లో కేజీ విలువ మనకి 200-150 రూపాయలు ఉన్నా కూడా చెట్టుకి మనకి తక్కువలో తక్కువ 30 కేజీలు అనేది హీల్డింగ్ రావడం జరుగుతుందండి. 30 × 100 రూపాయలు వేసుకున్న 3000 రూపాయలు. అలా అని నేను ఫస్ట్ టైమే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎకరాలు ఎవరు వేయవద్దు. ఒక అరెకరం నుంచి ఎకరం లోపల విస్తీర్ణం చేసుకున్నట్లయితే మీ భార్యాభర్త లేదా మీ పని వర్కర్ మీకు రెగ్యులర్ మనిషి ఉంటే కనుక మార్నింగ్ మీరు డైలీ మస్ట్ అండి హ్యాండ్ పాలినేషన్ అనేది చేసుకున్నట్లయితే మీకు తక్కువ విస్తీర్ణంలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చాక తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసే విధానంలో ముందుకెళ్తారని ఆ ఉద్దేశంతో ఒక రైతుకు నేను సలహా చెప్తున్నాను. అనేక ఔషధ గుణాలున్న ఈ పంటను ఒక్కసారి నాటితే 10 నుండి 20 ఏళ్ల వరకు దిగుబడిని తీసుకోవచ్చు. అయితే ఈ పంట సాగు కోసం శాశ్వత పందిరి అవసరమవుతుంది. దీనికోసం ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్న రైతులు అలాగే మార్కెట్ను చూసుకుని సాగు చేసుకోవాలి.